హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి అప్డేటెడ్ సిలబస్, న్యూ టెక్స్ట్ బుక్స్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పాత క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా మన వీడియోస్ ని షేర్ చేయండి. ఇప్పటి వరకు మనం చాలా క్లాసెస్ అనేవి చెప్పుకున్నాము. ఇప్పుడు 7th క్లాస్ టెక్స్టైల్ గ్రామర్ చెప్తున్నాము. 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ లో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ చెప్పేసాము. సెకండ్ చాప్టర్ లో మనకి ఇఫ్ క్లాస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ ఇఫ్ క్లాస్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించి తర్వాత వాటి ఎక్సర్సైజెస్ చెప్దామని నిన్న చెప్పలేదన్నమాట. ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఇఫ్ క్లాస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అప్పుడు మనం ఆ ఎక్సర్సైజెస్ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు ఇఫ్ క్లాస్, అసలు క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ కి ఫ్రేజ్ కి ఉన్న తేడా ఏంటంటే, ఫ్రేజ్ అంటే కొన్ని పదాల సముదాయం, దానికి కంప్లీట్ మీనింగ్ ఉండదు. కానీ క్లాజ్ అంటే దాంట్లో సబ్జెక్ట్ ఉంటది, అట్ ది సేమ్ టైం వెర్బ్, ప్రెడికేట్ కూడా ఉంటది అన్నమాట. మీనింగ్ అనేది ఇస్తుంది అన్నమాట. కానీ ఈ క్లాజ్ అనేది మనకి 2 టైప్స్ గా ఉంటది. మెయిన్ క్లాజ్ ఉంటది, డిపెండెంట్ క్లాజ్ ఉంటది అన్నమాట. అయితే ఈ క్లాజ్ కి సంబంధించి చాలా ఉన్నాయండి. యాడ్వర్బ్ క్లాజ్ ఉంది, యాడ్జెక్టివ్ క్లాజ్ ఉంది, నౌన్ క్లాజ్ ఉన్నది. కానీ ఇప్పుడు మనకి ఈ చాప్టర్ లో ఇఫ్ క్లాజ్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ ఒక్కదాని గురించి మనం తెలుసుకుందాము. ఆ క్లాజెస్ అన్ని కూడా క్లాజెస్ కి సపరేట్ గా వీడియో చేసేటప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ కి చాలా పేర్లు ఉన్నాయండి. అవేంటంటే సబార్డినేట్ క్లాజ్ అంటారు, ఇఫ్ క్లాజ్ కలిగి ఉన్న సెంటెన్స్ ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు, అలాగే కండిషన్ క్లాజ్ అంటారు. ఎందుకు 3 రకాలుగా పిలుస్తారు అంటే, మనకి ఇప్పుడు కంజంక్షన్స్ ఉంటాయి కదా, కంజంక్షన్స్ లో సబార్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని చాలా టైప్స్ ఉంటాయి. మరి ఈ ఇఫ్ అనేది మనకి సబార్డినేట్ కంజంక్షన్ అన్నమాట. కాబట్టి ఆ ఇఫ్ కలిగి ఉన్న క్లాజ్ ని మనము సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఎందుకు అంటామంటే, ఇఫ్ క్లాజ్ అనేది ఒక్కటే ఉండదు, ఒక్క సెంటెన్సే ఉండదు అనమాట. ఇఫ్ క్లాజ్ ఉంటూ సబార్డినేట్ క్లాజ్ అయిన ఇఫ్ ఉన్న సెంటెన్స్ ఉండి దాని పక్కన మళ్ళీ మెయిన్ క్లాజ్ అనేది ఉంటది అనమాట. 2 రకాలుగా ఉంటది కాబట్టి దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. మరి కండిషనల్ క్లాజ్ అని ఎందుకు అంటాము? జనరల్ గా నౌన్ క్లాజ్ అయినా, యాడ్వర్బ్ క్లాజ్ అయినా, యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది దానికి సంబంధించింది మాత్రమే. కానీ ఇఫ్ క్లాజ్ అంటే ఏంటంటే, నువ్వు ఇది చేస్తేనే అది జరుగుతుంది, నువ్వు ఇది చేయకపోతే అది జరగదు అనే ఒక కండిషన్ మీద ఆధారపడి ఉంటది అనమాట. ఇది ఒక కండిషన్ ని తెలియజేసే క్లాజ్. కాబట్టి ఈ ఇఫ్ క్లాజ్ ని మనము కండిషనల్ క్లాజ్ అని అంటాం. ఇప్పుడు ఇఫ్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ అని ఎందుకు అంటాం, కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఎందుకు అంటాము, కండిషనల్ క్లాజ్ అనేది ఎందుకు అంటాం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఈ ఇఫ్ క్లాజ్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఈ 4 టైప్స్ ఏంటి, ఏమి తెలియజేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటంటే, ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది సింపుల్ ఫ్యూచర్ లో ఉంటుంది. ఇది దేన్ని తెలియజేస్తాయి అంటే, పాసిబిలిటీని తెలియజేస్తాయి అన్నమాట. అంటే నువ్వు ఇది చేస్తే అది జరుగుతుంది, నువ్వు బాగా చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు బాగా కష్టపడితే నీకు జాబ్ వస్తుంది, ఇలాంటి పాసిబిలిటీస్ తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టైప్ 2 ఏంటంటే, ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ ప్లస్ V1 లో ఉంటది అనమాట. మరి ఇదేం తెలియజేస్తుంది అంటే, అది పాసిబిలిటీని తెలియజేస్తే, ఇది ఇంపాసిబుల్ తెలియజేస్తుంది అనమాట. ఇంపాసిబుల్ అయ్యే విషయాన్ని తెలియజేస్తాయి. నువ్వు ఇది చెయ్యకపోతే అది జరగదు, నువ్వు కష్టపడకపోతే నీకు జాబ్ రాదు, నువ్వు మంచిగా చదవకపోతే నీకు మార్కులు రాదు, ఇది చెయ్యకపోతే అది జరగదు అనే ఒక ఇంపాసిబిలిటీని, ఒక ఇంపాసిబుల్ అయిన విషయాన్ని తెలియజేస్తా అన్నమాట టైప్ 2. మళ్ళీ ఇందులో ఇంకొక టైప్ కూడా ఉంది. అదేంటి అంటే, ఇంపాసిబుల్ తో పాటు ఇమాజినరీని కూడా తెలియజేస్తుంది అనమాట. ఈ ఇమాజినరీ అంటే ఏంటంటే, నువ్వు ఇది చెయ్యకపోతే నీకు అది జరగదు అనేది ఇంపాసిబుల్. ఇమాజినరీ ఏంటంటే, నేనే నువ్వు అయ్యి ఉంటేనా, నువ్వే నేను అయ్యి ఉంటేనా అది జరిగిపోయి ఉండేది అని చెప్పడం ఇమాజినరీ అన్నమాట. ఇప్పుడు అన్నిట్లో కూడా మనకి సింపుల్ పాస్ట్ అంటే ఐతో వజ్ వస్తుంది కదా, ఐ పక్కన వజ్ వస్తుంది వెర్బ్. కానీ ఈ ఇమాజినరీలో మాత్రం ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వయ్యి ఉంటేనా, ఇలా చెప్పేటప్పుడు ఐ పక్కన వర్ వస్తుంది. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వయ్యి ఉంటే,
ఇమాజినరీలో ఐ పక్కన వర్ వస్తుంది. మిగతా అన్నిటికీ కూడా ఐ పక్కన వజ్ వస్తుంది సింపుల్ పాస్ట్ లో, మనకు తెలుసు. కానీ ఇక్కడ ఇమాజినరీ సెంటెన్స్ అది అయ్యి ఉంటే గనక ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వు అయి ఉంటే నేను మంచి మార్కులు తెచ్చుకొని ఉండేవాడిని అని చెప్పి మనకు వచ్చేటప్పుడు ఇమాజినరీలో వర్ వాడతాం అనమాట. నెక్స్ట్ టైప్ 3 ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఇఫ్ క్లాజ్ అనేది ఉంటే వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేది మెయిన్ క్లాజ్ ఉంటుంది. టైప్ 4 ఏంటంటే జీరో కండిషనల్ అనమాట. జీరో కండిషనల్ అంటే ఇంకా అక్కడ కండిషన్ ఉండదు అనమాట. సో ఇంకా అవి ఎప్పుడు అలానే ఉంటాయి, అవి ఎప్పుడు నిత్యం సత్యాల్లాగానే ఉంటాయి అనమాట. సో అటువంటి సెంటెన్సెస్ అనేవి ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటది, మెయిన్ క్లాజ్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటది అనమాట. ఇవి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇఫ్ క్లాజ్. ఓకేనా, ఇవి 4 కండిషన్లు అనమాట. ఫస్ట్ది ఏంటి? పాసిబిలిటీ, ఇంపాసిబిలిటీ, పాస్ట్ పర్ఫెక్ట్, జీరో కండిషన్ అనమాట. ఓకేనా, సో ఈ 4 టైప్స్ ఆఫ్ కండిషన్స్ గురించి మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. దీని మీద ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? బాగా చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి, ఇది తెలిసిన విషయమే కదా, ఇది పాసిబిలిటీయే కదా. సో దీనికి మనం తీసుకుందాం. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. చూసారా, ఫస్ట్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ లో ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్. అయిపోయింది. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ V2 కదా, స్టడీడ్. ఓకేనా, ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్. అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. జీరో కండిషన్ అంటే ఏంటి? రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి. సో మీకు ఇమాజినరీ చెప్పలేదు కదా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ గెట్ ద గుడ్ మార్క్స్. నేనే నువ్వు అయి ఉంటే నాకు మంచి మార్కులు వచ్చుండేవి. ఇప్పుడు జీరో కండిషన్, రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి, ఎప్పుడు సత్యాలేనమాట, నిత్య సత్యాలు. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. నీటిని వేడి చేస్తే మరుగుతాయి, ఐస్ని వేడి చేస్తే కరుగుతుంది. ఇది ఎల్లప్పుడూ జరిగేది. సో ఇటువంటి నిత్య సత్యాలు మనము జీరో కండిషనల్ రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇఫ్ క్లాజ్ మీద మీకు మంచి క్లారిటీ వచ్చేసింది, ఒక మార్క్ టెట్ లో వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇస్తాను, వీలైతే నోట్ చేసుకోండి. ఓకేనా, అలాగే మనం సెకండ్ చాప్టర్ లో ఉన్న ఇఫ్ క్లాజ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ని కంప్లీట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ చెప్పబోయే క్లాసెస్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ లో పిన్ చేసి ఉంచాను, మీరు ఒకసారి చూడండి. ఆ క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీక్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్, సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే సింపుల్ ఫ్యూచర్ లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటే విల్ ప్లస్ V1 ఉండాలి, అంతే కదా. సో ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ స్టే హోమ్. వర్షం పడితే ఇంట్లో ఉంటాను. సెకండ్ కండిషన్ ఏంటి? సింపుల్ పాస్ట్ లో ఉంటే వుడ్ ప్లస్ V1 కదా. ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ బుక్స్ ఐ వుడ్ గివ్ యూ 1. నా దగ్గర చాలా ఎక్కువ బుక్స్ ఉంటే నేను నీకు ఒకటి ఇచ్చి ఉండేదాన్ని, నా దగ్గర లేవు నేను నీకు ఇవ్వను. సో ఇంపాసిబుల్. అలాగే ఇక్కడ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ గెట్ గుడ్ మార్క్స్, ఇది ఇమాజినరీ అన్నమాట. అలాగే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ కంట్రోల్ ద కరప్షన్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఇమాజినరీ అన్నమాట. నేనైతే నీ ప్లేస్లో నేను ఉంటే నేను ఇలా చేసి ఉండేవాడిని, దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ. నెక్స్ట్ థర్డ్, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. నేను బాగా కష్టపడి చదువుంటే నేను మంచి మార్కులు తెచ్చుకొని ఉండేవాడిని. నెక్స్ట్ ఫోర్త్, జీరో కండిషన్ ఏం చెప్పాను? రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి, అవి ఎప్పుడు అలానే ఉంటాయి, నిత్య సత్యాలుగా ఉంటాయి, దాన్ని జీరో కండిషన్ అని చెప్పుకున్నాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ యూ గెట్ వెట్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్. ఇదన్నమాట 4 టైప్స్ ఆఫ్ కండిషన్స్ కి సంబంధించి
ఎగ్జాంపుల్స్ అనేవి మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇఫ్ ప్లేస్ లో కొన్నిసార్లు అన్లెస్ అని వస్తుంది. ఇక్కడ ఇఫ్ లేదు, ఇది ఇఫ్ క్లాజ్ కాదు అని తీసేయద్దు. ఇఫ్ లేనప్పుడు అన్లెస్ అని వస్తుంది. అన్లెస్ అనే మీనింగ్ ఏంటంటే ఇఫ్ పక్కన నాట్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అది నెగిటివ్ గా మనకి చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇఫ్ అంటే ఏంటి, ఇది చేస్తే అది అవుతుంది. మరి ఇఫ్ నాట్ అంటే ఇది చెయ్యకపోతే అది జరగదు. ఓకేనా? నెగిటివ్ మీనింగ్ వచ్చేలాగా ఉంటది అనమాట. సో ఆ ఇఫ్ నాట్ రావాల్సిన ప్లేస్ లో ఈ అన్లెస్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. ఓకే, ఈ విషయం కూడా తెలియజేయాలి కాబట్టి చెప్పాను అనమాట. సో అది చెయ్యకపోతే, అది జరగకపోతే, నువ్వు ఇలా చెయ్యకుండా ఉంటే అక్కడ అన్లెస్ అనేది వస్తుంది. ఓకేనా? దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పేసుకుందాం. ఓకే, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్ అని అనకూడదు. అక్కడ మీనింగ్ ఏంటి, అన్లెస్ అంటే నువ్వు చదవకపోతే మార్కులు వస్తాయండి, రావు కదా. అంటే ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్స్ వాడాలి. అక్కడ అన్లెస్ ఉందంటే ఇక్కడ నెగిటివ్ లా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుద్దని చెప్తున్నాను. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు గట్టిగా చదవకపోతే, నువ్వు గట్టిగా పని చెయ్యకపోతే, యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, నీకు మంచి మార్కులు రావు. అదనమాట అన్లెస్ ఉండేటప్పుడు సెంటెన్స్ మీనింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెక్స్చువల్ ఎక్సర్సైజ్ కి వెళ్ళిపోతుంది. Read the following sentences. If she knows we have a cat, Patty will leave the house. She won't be so upset if she knows about the poor beggar with sores on his feet. If the chappals do fit, will you really not mind? Notice that each sentence consists of two parts. చూసారా, ప్రతి సెంటెన్స్ కూడా రెండు పార్ట్లుగా ఉంది. The first part begins with if. The first part begins with if. It is known as if clause. Rewrite each of the following pairs of sentences as a single sentence. Use if at the beginning of the sentence. If ని యూజ్ చేసి మనకి ఇక్కడ కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని ఒకే సెంటెన్స్ లాగా ఇఫ్ యూజ్ చేసి రాయమంటున్నారు. సో అవైతే నేను మీకు చెప్తుంటాను, మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది ఫస్ట్ చూసేద్దాం. వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ అన్నాడు. సో ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ అనేది ఇఫ్ క్లాజ్ అనమాట. అది మార్చుకొని రాశారు. డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైన్డ్. రోడ్డు మీద ఉయ్యొద్దు, నీకు ఫైన్ పడుతుంది అని చెప్తున్నాడు. సో ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్, నువ్వు ఒకవేళ రోడ్డు మీద ఉమ్మేస్తే యూ విల్ బి ఫైన్డ్. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఇక్కడ 5 సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని మార్చి చెప్దాం. ఓకేనా? ఫస్ట్ది, డోంట్ టై యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్ అని అన్నారు. సో దానికి ఇప్పుడు మనము ఇఫ్ క్లాజ్తో చెప్దాం. If you tie yourself now, comma, you won't be able to work in the evening, full stop. సో ఇఫ్ క్లాజ్ పక్కన కామా ఉండాలండి. మెయిన్ క్లాజ్కి ఇఫ్ క్లాజ్కి మధ్యలో కామా అనేది ఉండాలి, చివరికి ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. సో ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగే ఇఫ్ క్లాజ్ తర్వాత మెయిన్ క్లాజ్ అని చెప్పాను కదా, ఇప్పుడు స్టార్టింగే ఇఫ్ క్లాజ్ రావాలి అని అనుకోవద్దు. మెయిన్ క్లాజ్ ఇటువైపు లేదా అటువైపు, ఎటువైపు అయినా సరే ఇఫ్ క్లాజ్ రావచ్చు, తప్పేం లేదు. ఓకేనా? స్టార్టింగే రావాలేమో అని చెప్పి అనుకోవద్దు అనమాట. సో ఫస్ట్ వన్ అయితే రాస్తారు కదా, ఇఫ్ యూ టై యువర్ సెల్ఫ్ నౌ యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, సెకండ్ సెంటెన్స్, స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? రాసుకున్నారు కదా, ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ అని మార్చేస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడైతే మనకు ఫుల్ స్టాప్ పెట్టారు, అక్కడ కామా పెట్టుకోవాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, కామా మార్చుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. ఇక్కడ మనకి 2 సెంటెన్స్లు అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడు. మనకి ఇక్కడ ఇఫ్ క్లాజ్ లో ఒకే సెంటెన్స్ గా మార్చుతున్నాం కాబట్టి ఇక్కడ కామా పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. అయిపోయింది. నెక్స్ట్, బీ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ. ఇక్కడ ఫుల్ స్టాప్ తీసి కామా పెడతారు. ఇక్కడ ఈ సెంటెన్స్ ఎలా మార్చుతారంటే, ఇఫ్ యు ఆర్ పొలైట్ టు పీపుల్, ఇఫ్ యు ఆర్ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ.
ఓకే. నెక్స్ట్ డోంట్ టీజ్ ద డాగ్, ఇట్ విల్ బైట్ యూ. దీన్ని ఎలా మార్చుతారంటే ఇక్కడ ఫుల్ స్టాప్ తీసి కామా పెట్టాలి. నెక్స్ట్ ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. ఓకేనా? ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. ఈ 5 సెంటెన్సెస్ అయితే మార్చేసాం కదా. నెక్స్ట్ ఫస్ట్ది ఏంటి, ఫుల్ స్టాప్లు తీసేసి కామాలు పెట్టాలి. సెకండ్ ఏంటి, ఇక్కడ సెంటెన్స్లు మాత్రమే మార్చాము. ఏం చేసాము, డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ అంటే ఇఫ్ యూ టైర్ యువర్ సెల్ఫ్ నౌ అని చెప్పాం. స్టడీ రెగ్యులర్లీ అంటే ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ అన్నాం. వర్క్ హార్డ్ అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ అన్నాం. బీ పొలైట్ టు పీపుల్ అంటే ఇఫ్ యూ ఆర్ పొలైట్ టు పీపుల్ అన్నాం. డోంట్ టీజ్ ద డాగ్ అంటే ఇఫ్ యూ టీజ్ ద డాగ్ అన్నాం. సో ఆ విధంగా అయితే సెంటెన్సెస్ మార్చి నోట్స్ అయితే రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏ కండిషన్ యూజ్ చేశాడు, మనకి కేవలం ఫస్ట్ కండిషన్ టైప్ 1 కండిషన్ మాత్రమే ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. నేను మీకు అన్ని కండిషన్లు కూడా చెప్పేశాను. ఓకేనా? ఇక్కడ కేవలం ఈ సెకండ్ చాప్టర్ లో మనకి టైప్ 1 కండిషన్ మాత్రమే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కూడా ఫిల్ చేసేద్దాము. టుడే ఈజ్ సండే, ఐఎమ్ వండరింగ్ వెదర్ ఐ షుడ్ స్టే అట్ హోమ్ ఆర్ గో అవుట్. వెళ్ళాలా ఉండాలా అనేది వాడికి అర్థం కావట్లేదంట. ఇఫ్ ఐ డాష్ అవుట్ ఐ డాష్ ద లవ్లీ సండే లంచ్ అట్ హోమ్ అన్నాడు. సో ఇఫ్ ఐ గో అవుట్ కామా ఐ విల్ మిస్ ద లవ్లీ సండే లంచ్ అట్ హోమ్ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ఇఫ్ ఐ డాష్ ఫర్ లంచ్ ఐ డాష్ ద సండే ఫిల్మ్ షోయింగ్ అట్ అర్చనా థియేటర్ అన్నాడు. ఐ స్టే ఫర్ లంచ్ ఐ విల్ మిస్ ద సండే ఫిల్మ్ అనేది రాసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ గో, ఇక్కడ విల్ మిస్, ఇక్కడ స్టే, ఇక్కడ విల్ మిస్. ఇది ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్, కంప్లీట్ ఈచ్ సెంటెన్సెస్ బిలో బై అప్రోప్రియేట్లీ యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ సెంటెన్స్లన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఎలా కంప్లీట్ చేయాలి, ఇక్కడ వాడు మనకు 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఆ 3ఇంట్లో ఈ సెంటెన్స్ కి ఏది సూటబుల్, ఏది అప్రోప్రియేట్ అయితే అది రాసి ఫిల్ చేయమన్నాడు. సో ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు అన్నాడు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అన్నాడు, ఇఫ్ యూ వాంట్ హిమ్ టు అన్నాడు. ఇక్కడ హీ ఉన్న దగ్గర హిమ్ వస్తుంది, ఇది దీనికి సెట్ అవుతుంది అని మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. డోంట్ గో టు ద థియేటర్, నువ్వు థియేటర్ కి వెళ్ళొద్దు అని అంటున్నారు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు, నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళొద్దు అంటారా? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, నీకు వెళ్ళాలని లేకపోతే నువ్వు వెళ్ళకు అంటారు. అంతే కదా, నీకు వెళ్ళాలని ఉంటే నువ్వు వెళ్ళకు అన్నారు కదా. నీకు వెళ్ళాలని లేకపోతే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, నీకు వెళ్ళాలని లేకపోతే నువ్వు థియేటర్కి వెళ్ళకు అంటారు. సో ఇక్కడ ఫస్ట్ దానికి ఏంటి, డోంట్ గో టు ద థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అనేది కరెక్ట్ అన్నమాట. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. నెక్స్ట్ హీ విల్ పోస్ట్ యువర్ లెటర్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, నువ్వు అతన్ని కోరుకుంటే అతన్ని ఈ లెటర్ ని పోస్ట్ చేస్తాడు అని అర్థం అనమాట. సో హీ విల్ పోస్ట్ యువర్ లెటర్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. నెక్స్ట్ ప్లీజ్ యూజ్ మై పెన్, నువ్వు నా పెన్నుని యూజ్ చేసుకో. ఎప్పుడు యూజ్ చేసుకోమంటాము, నీకు అవసరం లేకపోతే, నువ్వు కోరుకోకపోతే యూజ్ చేసుకుంటామా? లేదు కదా, నువ్వు కోరుకుంటే నీకు కావాలంటే యూజ్ చేసుకో అంటాం. కాబట్టి ప్లీజ్ యూజ్ మై పెన్ ఇఫ్ యూ వాంట్ టు అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ హీ విల్ లెండ్ యూ హిస్ అంబ్రెల్లా ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. ఓకేనా? నెక్స్ట్ మై నైబర్ రమేష్ విల్ టేక్ యూ టు ద డాక్టర్. మా పక్కింటి అతను రమేష్ నీకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఎప్పుడు తీసుకెళ్తాడు, నువ్వు కోరుకుంటే తీసుకెళ్తాడు. నువ్వు అతన్ని తీసుకెళ్ళమని కోరుకుంటే తీసుకెళ్తాడు. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, నువ్వు ఆ రమేష్ ని కోరుకుంటే, కావాలనుకుంటే, వాడు తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటే వాడు తీసుకెళ్తాడు. సో ఇక్కడ అప్రోప్రియేట్ ఆన్సర్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ హిమ్ టు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ డోంట్ ఈట్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. నీకు తినాలని లేకపోతే తినకు, తినాలని ఉంటే తినకని అన్నాం కదా. సో తినాలని లేకపోతే తినకు అంట. సో డోంట్ ఈట్ ఇట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అనేది కరెక్ట్ అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, సెకండ్ది ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, థర్డ్ది ఇఫ్ యూ వాంట్ టు, ఫోర్త్ది ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, ఫిఫ్త్ది కూడా ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, సిక్స్త్ది ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆ చాప్టర్లో ఏమున్నాయి, ఏమి డిస్కస్ చేయాలి అని చెప్పి ఇచ్చారనమాట.
సో అందులో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ దగ్గర ఇఫ్ క్లాజ్ కి సంబంధించి ఇచ్చారు. అండ్ ఇఫ్ క్లాజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏ కండిషనల్ క్లాజ్ expresses a condition or cause whose result or effect is felt in the second part of the sentence. If the verb in the if clause is in the present tense, the other clause normally has will plus verb. మీకు చెప్పాను కదా present simple present tense లో ఉంటే ఆ పక్కన will plus v1 రావాలని. And if clause can be placed either at the beginning or at the end of the main clause. మెయిన్ క్లాస్ కి ముందు కానీ తర్వాత కానీ ఎక్కడైనా సరే if clause రావచ్చు. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు స్టార్టింగ్ అయితే ఆ చాప్టర్కి సంబంధించి అందులో ఏమన్నా ఏం డిస్కస్ చేయాలనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇదండి, ఇంతటితో మనకి 7th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ 2 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. సో వీడియో మీ అందరికీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ డిఎస్సి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.